జీవితంలో జరిగే ఓ గొప్ప నిజాన్ని పాటలు పాడుతూ కళ్ళకి కట్టినట్టుగా చూపించడానికి వచ్చేస్తున్నారు రచ్చరవి అలాంగ్ విత్ హిస్ టీమ్. బాలమురళి కృష్ణ మాకు బాల్యమిత్రుడే, ఆశ భోంసే అక్షరాల అత్త కూతురే. మీరు డాన్స్ వేయడం కాదు, మీరు పాడే పాటలు మేము డాన్స్ చేయాలి అక్కడ. 100% చేస్తారు సార్. మా పప్పి ఫంక్షన్ అసలుకే ప్రెస్టేజ్ ఇష్యూ, ఇరగదీసేయాలి పాటలు. పప్పి ఏ క్లాస్ అవుతుంది సార్? పప్పి అంటే చిన్న పిల్ల కాదు, కుక్క పిల్ల. అవునా? పిల్ల కాస్త తల్లి అవుతుంది చూడండి సార్. నువ్వు చేస్తావు వెళ్ళాను మా కచేరీ చేస్తుంది. అలా అయితే ఓకే. రే దండిరా. సుడిగాలి సుధీర్ లెక్క ఉండాలి పాటలు పాడితే. ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడమెల్ల అంత వింత గాథల్లో. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఓ పిల్ల, లోకానికి దీపానివి నువ్వు, ఆ వెలుగును చూసి వచ్చే పురుగులను చంపే పాపానివి నువ్వు. మీ ఆడలు ఒక చిన్న నవ్వుతోనే అలాగాలం వేస్తారు, ఆ నవ్వుకు మనం పడిపోతే చచ్చేదాకా పులుసు తీస్తారు. ముల్లె మూట చదురుకో ముట్టులిస్తే తెలుసుకో, ముల్లె మూట చదురుకో ముట్టులిస్తే తెలుసుకో, మళ్ళీ మళ్ళీ పిలుచుకో తెలుసుకో, మళ్ళీ మళ్ళీ పిలుచుకో, మొగాల గొప్ప తెలుసుకో. మీ మొగాల నమ్మకూడదు, మీ మొగాల నమ్మకూడదు. అవును, సిగ్గు లేక ఓ చిన్న నవ్వు నవ్వుతే ప్రాణాలు ఇస్తానంటారు. మేము మీకు పడ్డాక ప్రపంచం అంటే ఇంతేనా అంటారు. అందరు ముందు అందగత్తని పొగుడతారు, పక్కకెళ్ళి హౌలదాని అంటారు. ముల్లే మూట దించుకో నులన్నీ విసుకో, ముల్లే మూట సర్దుకో మీ గొప్పలన్నీ ఆపుకో, మళ్ళీ మొక్కుకో ఆడాళ్ళ కాళ్ళు పట్టుకో. మీరు నీచులు, దుర్మార్గులు, దృష్టులు, పాపిస్తులు, లోకైత కంటకులు, మీరు మోసగాళ్ళు. ఏం మాట్లాడుతున్నా మా గురువు గారి గురించి? మా గురువు గారు ఒక్కసారి రాగం ఎత్తుకున్నాడంటే శంకరాభరణం వంకర తిరుగుతుంది, హిందోళం ఆందోళన చెందుతుంది. మా గురువు గారు గుండొక బట్ట, ఆయన రోగాల పుట్ట, చిచి రాగాల పుట్ట. అంటే మొగాళ్ళ అవకాశవాదులు అంటారు. అంతే, మొగాళ్ళ అవకాశవాదులు కాదే. ఆడాల చేయబడితే చీరలు అడుగుతారు, కర్మగాలి ఒక ముద్ద అడిగితే మూసిందని తెచ్చిమ్మంటారు. బయట నుంచి ఇంటికి వస్తే బంగ్లా కొన్నవా అంటారు, ఇంట్లోనే ఉంటే ఇంటికైనా నన్ను చేసుకున్నది అంటారు. ముల్లే ముఠ చదురుకో ముట్టులిస్తా తెలుసుకో, ముల్లే ముఠ చదురుకో ముట్టులిస్తా తెలుసుకో, మళ్ళీ మళ్ళీ పిలుచుకో మొగాళ్ళ గొప్ప తెలుసుకో, మళ్ళీ 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 పిలుచుకో మొగాళ్ళ గొప్ప తెలుసుకో, మళ్ళీ మళ్ళీ పిలుచుకో మొగాళ్ళ గొప్ప తెలుసుకో. అమ్మా, ఇప్పుడు నువ్వు తగులుకోవే. మనం ప్రేమించడం తప్ప అమ్మా? తప్పు లేదమ్మా. అమ్మా, నేను నీ కన్న తల్లినే, నిన్ను కాచి వడపోచి రంగరించి గిలకరించిన దాన్ని. మీ మొగాళ్ళున్నారే, మీ మొగాళ్ళున్నారే, మీ ఇంటి పనులన్నీ చేసి చేసి మా చేతులు వాసిపోతాయి. మీ ఇంటి పనులన్నీ చేసి చేసి మా చేతులు వాసిపోతాయి. మీకు కోపం వచ్చి కొడితే మా బుగ్గలు కందిపోతాయి. ఇంకా ప్రేమతో కొడితే మా వీపులు పగిలిపోతాయిరా. మీరే లోక నాశకులు, లోక వినాశకులు, లోక కంటకులు. మీరు ఆడాళ్ళు బుగ్గలు చూపించి బొంగులా కలుపుతారు, నడుం చూపెట్టి నాశనం చేస్తారు, మత్తకాలతో మట్టి కల్పిస్తారు, దిక్కి చూపెట్టి డొక్కలు గుర్తారు. నువ్వు పొగిడినవా తిట్టినవరా? అంటే స్వరాలు ఫ్లోలో వచ్చి వాడేసా గురుగారు. అదే రే, వీణ బాగుంది కానీ బాగా మీటితే తీగలు తెగుతాయి. నువ్వు ఆ వీణ గురించి ఆలోచిస్తున్నావు, నా శరీరంలో ఉన్న వీణ తంత్రాల గురించి ఆలోచించట్లే. అరే నరాలదేమున్నదిరా, 90 కొడితే పడి ఉంటాయి. నీ వయసుకు 90 కొడితే పడుకుంటాయి, నా వయసుకు 90 కొడితే లేచి నాట్యాలు ఆడతాయి. అంటే మొగాళ్ళు నీచులు అంటావు, అంతే దుర్మార్గులు అంటావు. ఎవరో దుర్మార్గులు? పురుషులంతా పుణ్య పురుషులు వేరే అన్నారు గాని స్త్రీలంతా పుణ్య స్త్రీలు ఉన్నారా అన్నారా? అఖిలాండ కోటి బ్రహ్మాండ యక్ష గంధర్వ గానకుంకులు మెచ్చినటువంటి కళాకారిని. అడవిలో లేళ్ల దుప్పులు మనబోతులు మార్గంటముల వ్యాగ్రమ సింహ శక్తుల గంట బేరుండముల కొండ సిలువల బల్లికముల సిల్లి మృగములను చేసినటువంటి వీరవనిత కుటుంబంలో పుట్టినటువంటి నేను, నా పేరు సరస్వతి సరిగమల పుట్ట. రాసుకో, అందరి ముందు అందాల బొమ్మంటారు మీరు.
అందరి ముందు అందాల బొమ్మ అంటారు, అర్ధరాత్రి లేచి నువ్వేమైనా ఐశ్వర్య రాయివానే అంటారు. 3 వస్తే మేనకంటారు, 4 వస్తే నాన్సెన్స్ దొబ్బే అంటారు. మీరు దొబ్బే అంటారు. మందేస్తే మనిషి కాదురా నువ్వు, మంది లేకపోతే మొగుడివి కాదు. ముల్లే మూట సర్దుకో మీ గొప్పలన్నీ ఆపుకో, ముల్లే మూట సర్దుకో మీ గొప్పలన్నీ ఆపుకో, మళ్ళీ మళ్ళీ పెంచుకో మొగాళ్ళ కాళ్ళు పట్టుకో అని అనను. ఆడాళ్ళ కాళ్ళు పట్టుకో, మళ్ళీ మళ్ళీ మ్రొక్కుకో, ఆడాళ్ళ కాళ్ళు పట్టుకో. రింగుడు బిల్లా దుపాయి దండ, దండ కాదు రో దామెర మొగ్గ, మొగ్గ కాదు రో మోతకు నీడ, నీడ కాదు రో నిమ్మల బాయ్, బాయ్ కాదు రో బసంత కూర, కూర కాదు రో గుమ్మడి పండు, పండు కాదు రో పాపడ మీసం, మీసం కాదు రో మిరియాల పొడి, పొడి కాదు రో పొడిగిరి గట్ట, కట్ట కాదు రో చీపురు గట్ట, చీపురు గట్ట సిద్ధం గొట్ట. ముల్లే మూట సర్దుకో మీ గొప్పలన్నీ ఆపుకో, ముల్లే మూట సర్దుకో మీ గొప్పలన్నీ ఆపుకో. కోతి బుట్టుడెందుకు కొమ్మలెక్కే తందుకు, కొమ్మలెక్కుడెందుకు నారజీర తందుకు, నారజీరుడెందుకు రథం గడ్డ తందుకు, రథం గట్టుడెందుకు పంటలు వండే తందుకు, పంటలు వండుడెందుకు మనం తినే తందుకు. గొప్పలన్నీ ఆపుకో, ముల్లే మూట సర్దుకో మీ గొప్పలన్నీ ఆపుకో, మళ్ళీ మళ్ళీ మ్రొక్కుకో, ఆడాళ్ళ కాళ్ళు పట్టుకో. సరిగా పదని సన్ని పోచమ్మకుడి ఆడలతో నీవేంద్ర అడుగు చూసుకో. లిప్స్టిక్ రుద్దుకుంటా కూర్చున్నావు, మొత్తం నాశనం అయిపోయింది. సరస్వతి ఇక్కడ కచేరీ అయిపోయింది, పంజగుట్టలు ఉంది పద. సార్ ఎలా అనిపించింది ఈ కరాచీ కచేరీ? కచేరీ చాలా చాలా బాగుంది, చాలా ఎంటర్టైన్ చేశారు. ఆయన బాగా చేశారు. మధ్యలో మీ అందరికి ఫుల్ సపోర్ట్. ఆయన డోలక్ ఎరగొట్టిసాడు అతను. రోజా గారు చాలా బాగుంది, ఒకరికొకరు పోటీగా ఎక్కడ కూడా తగ్గకుండా చేయడం. అండ్ మీ పాటకి శివగారి డోలక్ సూపర్ సపోర్ట్. అండ్ మధ్యలో కాంబినేషన్ మాత్రం మాకు మ్యూజిక్ గురించి తెలియకపోయినా కూడా వినేటప్పుడు హాయిగా అనిపించింది. అండ్ ఆ పదాలు చెప్పేటప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అసలు రష్మికి హుషారుగా చప్పట్లు కొట్టేస్తుంది. సూపర్. అభిని బీట్ చేయాలంటే 6 క్లాసెస్ ప్లస్. చాలా టైం ఉందిరా ప్రకాష్, స్లోగా చేసుకో. 3 అయిపోయా, ఇంకా 3 పెట్టాలి మీరు. ఇంకా 2 పెట్టాలి ప్రకాష్ గారు. ప్రకాష్ గారు 35 seconds రిమైనింగ్. 20 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Time up. 2 glasses. మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. వెయ్యవయ్యా వెయ్యి. ఆ సౌండ్ కి I love you. ఏమంటుంది వినండి.